హాయ్ అందరికీ. జీకేకి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశంలో ప్రథమ మహిళలు రాజకీయాలు మరియు పరిపాలనకు సంబంధించి మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు, మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి, మొదటి మహిళా ముఖ్యమంత్రి గారు సుచేత కృపాలని, ఈమె కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు, మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు ఆరోగ్య శాఖకు సంబంధించి, మొదటి మహిళా ఐఏఎస్ అధికారి అన్నారాజం మల్హోత్రా గారు, మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు. అదేవిధంగా అవార్డులు పురస్కారాలకు సంబంధించి తీసుకున్నట్లయితే భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ గారు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆశా పూర్ణదేవి గారు, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారు శాంతి బహుమతిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బూకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్ గారు. అదేవిధంగా క్రీడలు సాహసాలకు సంబంధించి పరిశీలించినట్లయితే ఒలింపిక్ పథకం గెలిచినటువంటి మొదటి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొదటి మహిళ బచేంద్రి పాల్ గారు. అదేవిధంగా మిస్ వరల్డ్ అయినటువంటి మొదటి భారతీయ మహిళ రీటా పారియా గారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, భారతదేశంలో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ గారు రికార్డు సృష్టించారు. సో ఈ విధంగా అనేక ఘనతలను సాధించినటువంటి మహిళలకు మనము ఒకసారి సెల్యూట్ చెప్పుకోవాల్సిందేనండి. వాళ్ళు కూడా మనము గర్వంగా తల ఎత్తి సెల్యూట్ చెప్పుకోవాల్సినటువంటి తరుణం ఇది. కాబట్టి భారతదేశంలో మహిళలు కూడా అనేక పోరాటాలు చేశారు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మహిళలకు కూడా మనము వాళ్ళ స్థానాన్ని గుర్తించి మనం వారికి